జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, తమిళనాడు రాజకీయాలకు సంబంధించి మీకు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చిన. అదేదో పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారు, జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట. ఆ విధంగా ఉండాలి ఇప్పుడు తమిళనాడులో ఉన్నటువంటి ఈ జోసెఫ్ విజయ్, అదేవిధంగా ప్రశాంత్ కిషోర్ల యొక్క పరిస్థితి. నిజానికి ఇద్దరు కూడా అంత తక్కువ ఏం కాదు. ఇద్దరు, ఒక ఆయన వచ్చేసి తమిళ సినీ రంగంలోనూ, మరొక ఆయన మన దేశ రాజకీయాలను చక్రం తిప్పిన వాళ్ళు. ఇద్దరు కూడా మీకు ఇంకొక విషయం తెలుసు కదా, ఈ జోసెఫ్ విజయ్ గవర్నమెంట్కి ట్యాక్స్ ఎగ్గొట్టడంలో పెద్ద దిట్ట అన్నమాట, మామూలుడు కాదు. మళ్ళా ప్రభుత్వం మీద లేనిపోని అన్ని మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాడు, లేనిపోని నీతి సూక్తులు అన్నీ చెప్తూ ఉంటాడు. ఈయన చేసేటి ఏమో అన్ని వ్యాపారాలని ఇంకొక రకంగా ఉంటాయి అన్నమాట. సరే, ఇకపోతే వీళ్ళ గురించి చాలానే ఉన్నాయి. ఆ విషయాలన్నీ బయటికి చెప్పకూడదు కాబట్టి చెప్పడం లేదు. కానీ వీళ్ళ రంగాల్లో రాణించడానికి కారణాలు కూడా కొన్ని ఉన్నాయి. కొన్ని విషయాలను బహిరంగంగా అయితే చెప్పలేం, అది మ్యాటర్ అయితే. సరే, ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు వీళ్ళిద్దరే జోడీ కలిసి పనిచేస్తుంది. ఎవరో ఈ జోసెఫ్ విజయ్, అదేవిధంగా ప్రశాంత్ కిషోర్. తమిళనాడులో ఈ జోసెఫ్ విజయ్ గత సంవత్సరం తమిళగ వెట్రి కళగం అనే పార్టీని దాన్ని స్థాపించాడు. ఇక ఈ పార్టీ పెట్టి సంవత్సరం దాటినప్పటికీ ఈ పార్టీ విధి విధానాలు, సిద్ధాంతాలు ఏంటో పూర్తిగా బయట ప్రపంచానికి అయితే తెలియడంలే. నిజానికి ద్రవిడవాదంలో పిహెచ్డి చేసినటువంటి డిఎంకే పార్టీనే ఈ జోసెఫ్ విజయ్ పార్టీ అయితే మించిపోయింది. ఇక జోసెఫ్ విజయ్ కూడా రాక్షస సెక్యులర్ పార్టీల బాటలోనే నడుస్తున్నాడు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని తప్పనిసరిగా వ్యతిరేకిస్తూ వస్తున్నాడు ఈ జోసెఫ్ విజయ్. ఎలాగూ బీజేపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను డిఎంకే పార్టీ వ్యతిరేకిస్తానే వస్తుంది. మరి అలాంటప్పుడు ఈ ద్రవిడవాద పార్టీలకు ఈ జోసెఫ్ విజయ్ ఏ విధంగా ప్రత్యామ్నాయం అవుతాడో ఒకసారి ఆలోచించండి. అంటే ఇదేదో ఒక మాట ఉంటున్నది, కొత్త సీసాలో పాత సారాయి పోసినట్టున్నదని చెప్పేసి సగటు ప్రజలైతే అందరూ కూడా అనుకుంటున్నారు. సరే, తాను పార్టీ పెట్టి సంవత్సరం పూర్తయినా అవినీతి డిఎంకే పార్టీ పైన ఎటువంటి బలమైన నిర్ణయాలు కూడా తీసుకోవాలి. అసలు డిఎంకే పార్టీను ఒక పక్కన అన్నామలై బలంగా ఢీ కొడతా ఉంటే ఈ జోసెఫ్ విజయ్ మాత్రం ట్విట్టర్లో కూర్చొని ట్వీట్లు చేస్తున్నాడు. అదే ఇప్పుడు ట్విట్టర్ ఎక్స్గా మారింది కదా, ఆ దాంట్లో ట్వీట్లు చేస్తా కూర్చోన్నాడు అనమాట. కానీ మరొక పక్కన అన్నామలై మాత్రం చిరుతుపుల్లా దూసుకొని పోతున్నాడు ఆయన పనిలో. ఈ క్రమంలోనే ఇంకో విషయం అయితే ఒకటి జరిగింది. ప్రముఖ ఎన్నికల స్ట్రాటజిస్టు ప్రశాంత్ కిషోర్ తమిళనాడు ఎన్నికల ప్రక్రియను అధ్యయనం చేసి జోసెఫ్ విజయ్ ఒంటరిగా కనుక ఎన్నికలకు వెళితే గెలుపొందడం కష్టమని, కాబట్టి అన్నా డిఎంకే పార్టీతో కలిసి పోటీ చేయమని చెప్పేసి ఒక ప్రతిపాదన అయితే తీసుకొచ్చాడు. అంతేకాకుండా సీఎం సీటును అన్నా డిఎంకేకు వదిలేయాలని చెప్పి డిప్యూటీ సీఎం పదవిని ఈ విజయ్ గాన తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ అయితే ఒక ఆలోచన అయితే చెప్పినాడు అనమాట. ఈ విధంగా చేస్తే నీకు బాగుంటుందైనా, నువ్వు రాజకీయంగా ఎదగొచ్చు అని చెప్పి. సరే, అందుకు జోసెఫ్ విజయ్ కూడా సూత్రప్రాయంగా అయితే అంగీకరించినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని నేను గతంలో కూడా ఒక వీడియోలో చెప్పిన. ఇక్కడ మరొక కీలకమైన మలుపు ఏంటయ్యా అంటే, దీంట్లో అసలు ఏం జరిగింది, ఏంది కారణాలు ఏదో మనకు పూర్తిగా తెలియదు. కానీ అసమర్థుడైనటువంటి ఈ జోసెఫ్ విజయ్తో పొత్తుకు అన్నా డిఎంకే పార్టీ అంగీకరించడం లేదంట. సీఎం పదవిని అన్నా డిఎంకేకు వదిలేస్తాం అన్నప్పటికి కూడా అన్నా డిఎంకే పార్టీ జోసెఫ్ విజయ్తో కలిసి పనిచేయడానికి సుముఖత అయితే వ్యక్తం చేయడంలే. అంతే, మళ్ళీ ఈ జోసెఫ్ విజయ్ గర్రమని యూటర్న్ తీసుకున్నాడు. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని, ఏ పార్టీతో కలిసి పోటీ చేయమని చెప్పేసి అన్నా డిఎంకే పార్టీతో కలిసి అస్సలు పోటీ చేయమని ఒక ప్రకటన అయితే మళ్ళా విడుదల చేశాడు. అంటే జోసెఫ్ విజయ్ మళ్ళా మూటికే వచ్చాడనమాట. అంటే తాను ఎక్కడి నుంచి మొదలుపెట్టాడో సంవత్సరం తర్వాత మళ్ళీ అక్కడికే వచ్చి ఆగినాడు. కానీ అదే సమయంలో తమిళనాడులో మాత్రం అన్నామలై క్రేజో కళ్ళెం లేని గుర్రంలా దూసుకొని పోతుంది. అట్లే ఏది రాజకీయాలు చేసేది? రాజకీయాలు చేయడం అంటే తమాషా. దాంట్లో ఫస్ట్ ప్రజల మనసులను గెలుచుకోవాలంటే నీతి, నిజాయితీ, విలువలు ఇవన్నీ ఉండాలి. నీతి లేదు, నిజాయితీ లేదు, విలువలు లేవు, దేశభక్తిలా ఊరికే డబ్బింగ్ సినిమాలు చేసుకుంటా, రీమేక్లు చేసుకుంటా, హిట్లు దబ్బి 10 రూపాయలు డబ్బులు సంపాదించుకొని ఈరోజు మళ్ళీ నేను రాజకీయాలు వచ్చాను, ఉన్నట్టుండగా నేను ఏదో అయిపోవాలా, లీడర్ని అయిపోవాలంటే అది అంత ఈజీనా? మళ్ళీ వీళ్ళ మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉన్నదంటే ఎవరికి? ఈ జోసెఫ్ విజయ్కి, ప్రశాంత్ కిషోర్కి. ఈయన ఎట్టొకట ఈయనకు జాకిలు వేసి ఈయన సీఎం చేయాలా, ఈయన పోయి ఆయనకి ఆడ సపోర్ట్ చేసి అన్ని విధాలుగా సపోర్ట్ చేసి ఆ ప్రశాంత్ కిషోర్ని కూడా ఆయన ఆడ సీఎం చేయాలంటే ఆడ బీహార్లో.
ఏమన్నా కథలు అయ్యా ఇంకా ఈ న్యూస్లో కొంత భాగం ఉన్నది. దాని గురించి ఒకసారి అప్డేట్ వచ్చిన తర్వాత మళ్ళీ అది కూడా ఏది కొరవ అనేది చెప్తాను నేను. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.